పెప్సీ ఒక క్రేజీ మార్కెటింగ్ ఐడియాతో ముందుకొచ్చింది. అది ఎంత బాగా హిట్ అయిందో అంతే డిజాస్టర్‌గా కూడా మిగిలిపోయింది. 1992లో ఫిలిప్పీన్స్‌లో పెప్సీ ఒక క్రేజీ మార్కెటింగ్ ఐడియాతో పీపుల్‌ని టార్గెట్ చేసింది. నెంబర్ ఫీవర్ అనే ఒక మ్యాసివ్ క్యాంపెయిన్‌ని స్టార్ట్ చేసింది. పెప్సీ బాటిల్ క్యాప్స్ మీద 3 డిజిట్ నంబర్స్‌ని ప్రింట్ చేసి డైలీ ఆ 3 డిజిట్ నంబర్స్‌ని న్యూస్‌లో అనౌన్స్ చేస్తారు. సో ఆ నంబర్స్ ఎవరిద్దరికైతే వస్తుందో వాళ్ళకి ఆల్మోస్ట్ 15 లాక్ మనీని ప్రైజ్ మనీగా ఇస్తారు. సో పెప్సీ సేల్స్ ఇంకా మామూలుగా పెరగలేదు. ఈవెన్ చెత్త కుప్పల్లో కూడా ఆ బాటిల్ క్యాప్స్ కోసం వెతుక్కున్నారు. ఈ క్యాంపెయిన్ వల్ల పెప్సీ సేల్స్ 40% పెరిగాయి అండ్ మార్కెట్ షేర్ 20 నుంచి 25% పెరిగాయి. సో ఒకానొక రోజు పెప్సీ 349 అనే నెంబర్ ని అనౌన్స్ చేసింది. ఇంకా పబ్లిక్ లో ఒక సూపర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఆ 349 అనే నెంబర్ 8 లాక్ బాటిల్ క్యాప్స్ మీద ప్రింట్ అయ్యింది కాబట్టి. దాని అర్థం ఏంటంటే 8 లక్షల మందికి ఒక్కొక్కరి చొప్పున 15 లక్షల ప్రైజ్ మనీ వచ్చిందని అర్థం. సమ్ గ్లిచ్ వల్ల 8 లక్షల బాటిల్ క్యాప్స్ మీద అలా ఆ నెంబర్ ప్రింట్ అయ్యిందంట. సో ఈచ్ పర్సన్ కి 15 లక్షలు అంటే వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి 750 రూపీస్ మాత్రమే ఇవ్వగలము అని పెప్సీ వాళ్ళు చెప్పారు. ఇంకా చూడండి, ప్రొటెస్ట్లు, ర్యాలీలు అని మామూలు హంగామా చేయలేదు. 2 బాంబ్ బ్లాస్ట్లు చేశారు అండ్ ఆ బాంబ్ బ్లాస్ట్లలోనే 4 చనిపోయారు. డెలివరీ ట్రక్స్ ని కూడా తగలబెట్టేశారు. 5,000 కి పైగా కంప్లైంట్స్ పెప్సీ మీద రిజిస్టర్ అయ్యాయి. ఈ ప్రమోషనల్ ప్లాన్ ఒక నేషనల్ డిజాస్టర్ లాగా మారింది. ఈ టాపిక్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.